హాయ్ చరణ్ మామ, ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయావేంటి? నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేనెక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడ్రా దెయ్యాలు? మనతో పెట్టుకోవద్దని చెప్పు. ఉఫ్ 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 అని ఊది చంపేస్తా. ఫుట్బాల్ ఆడతా. కూర్చో. అన్నయ్య గారు, ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు. రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాట కా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసోమా జ్యోతిర్గమయ. ఏంటోరా వెలుగివ్వటం అలవాటైపోయింది. అదేంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నావు? దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండి అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. లైట్ వచ్చింది. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు చుక్కలు పడుతున్నాయి. కరెంట్ వస్తుందా? ఇలాగే కంటిన్యూ అవుద్దా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఏంటో అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో. ఇంకేంటబ్బాయి, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకురా. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ వస్తావా? ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నాగా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా. వినపడలేదా? 3 సార్లు. దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను. అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొంపలు మునిగిని? కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా. టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును అవునవును అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా. ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. సత్సాలు పడుతున్నాయి. ఏంటి గోలా? క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి. నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి? పెట్టవుటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయిరా. ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే. ఏనుగు చీమ ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి చీమ పెళ్లి చేసుకుందామా. అప్పుడు చీమ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలాగే కిందకు వచ్చేసింది. అదిగో పైకి మళ్ళీ పైకి పోతుంది. అమ్మ అరే
ఏంటి ఏం పైకి వెళ్ళటం ఏంటి కింది రావడం ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో అదిగో పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఏంటి అది పైకి వెళ్తుంటే నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తే నీకు కనపడలేదా? నువ్వు కథలో ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహే చూడ, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేసే చూడాలా? అటు కూడా చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేను ఎందుకు కొడతాను మావా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు. మీ హద్దుల్లో మీరుండండి చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? మామా ఇప్పుడు వచ్చారన్నయ్య గారు. ఇక్కడున్నావేంటి మామా? అంటే నీకు తెలీదా? దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసుకు కొట్టాలి, వాడికి సమాధి కట్టాలి, వాడిని దెయ్యాల చేత తినిపించాలి. దెయ్యాలేకపోవడం ఏంటండి? జై హో దెయ్యం, జై జై హో దెయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా, త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా. యూ నాటి. నాకు తీరిక లేదు, దీనికి ఓపిక లేదు. ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది. మాస్టారు, ఈ కొత్త రాష్ట్రాలేమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య. మీ పేరు? ప్రభాకర్. పిల్లి కళ్ళ ప్రభాకర్. జోక్ చేశా. మీ ఆవిడ పేరు? సెనోరిటా. నమస్కారం సెనోరేట్ గారు. హలో. సెనోరిటా కాదు, నా పేరు శ్రావణి. ఏంటి సార్? ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్. ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచినీళ్ళు ఇప్పిస్తారా? కమ్. ఓ, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు. హలో, తొందర ఏంటి తొందర? దాన్ని తొందర అనరు, తొత్తరా అంటారు. అర్జెంట్గా ఏ టీవీ. అప్పుడే ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సొనారిటా అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకిప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా, సెనోరిటా, ఇదిగో దాని సెనోరిటా. శ్రావణిని చూసి సెనోరిటా అంటున్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తీక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, వద్దు. ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్. మంచినీళ్ళు అడిగిన పాపానికి చెంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి? నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలా ఒకలా బతుకుతా. ఈ టైంలో బెల్ కొట్టాడు ఈడెవడు?
ఒరే యాదగిరి నువ్వంట్రా, నువ్వు ఇక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావా. నేను ఎక్కడికి పోతాను? ఈ రోజు మాతోనే ఉంటావు కదా రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా? ఉంటాను బావా. సరే రాత్రికి నువ్వు ఇక్కడే నేను పడుకుంటావు ఇక్కడే కదా? పడుకుంటాను బావా. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్. మా హీరోయిన్ కి విగ్ డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్ డ్రెస్? ఈ సౌండ్ సౌండ్ అదంతేలే, నేను వెళ్తే గానీ సెట్ అవ్వదు కానీ. సరే సరే చూడు మరి. నువ్వు ఎక్కడే పడుకుంటున్నావు కదా? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా. సరే ఈ అమ్మా అయితే. సోఫాలోనే పడుకుంటా. చాలా